ప్రైవేట్ బస్సులకే ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి? బస్సు ఎక్కేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రిజిస్ట్రేషన్లో జరుగుతున్న అవకతవకలేంటి? కర్నూలులో ప్రమాదానికి గురైన బస్సు యాజమాన్యం చేసిన తప్పిదాలేంటి? ప్రభుత్వ రవాణా సంస్థ బస్సుకు ప్రైవేటు బస్సుకు ఉన్న తేడాలేంటి? ఓసారి చూద్దాం. ప్రమాదం సంభవించిన రోజు రాత్రి కర్నూలు దగ్గర ఏం జరిగింది? చిన్నటేకూరు గ్రామ సమీపంలో ఈ నెల 24 తెల్లవారుజామున బస్సు తగులబడటానికి కారణం ఎవ్వరు? ఈ ప్రశ్నలు పదే పదే తలెత్తుతూనే ఉన్నాయి. గంట గంటకు కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఆ రాత్రి బస్సు ప్రమాదానికి కాసేపు ముందు పల్సర్ బైక్ పై ప్రయాణిస్తూ శివశంకర్ అతని మిత్రుడు ఎర్రిస్వామి ప్రమాదానికి గురయ్యారు. 44వ జాతీయ రహదారిపై పడి ఉన్న పల్సర్ బైక్ ను వీకావేరి ట్రావెల్ బస్సు వేగంగా వచ్చి ఈడ్చుకుంటూ పోయింది. పల్సర్ బైక్ పెట్రోల్ ట్యాంక్ మూత తెరుచుకోవడం సరిగ్గా అప్పుడే ర్యాపిడ్ కారణంగా నిప్పు రవ్వలు రావడంతో బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో ఉన్న వందల సెల్ ఫోన్లు, గ్యాస్ సిలిండర్, బ్యాటరీలు, ఫర్నిచర్ కు నిప్పంటుకుంది. నిమిషాల వ్యవధిలోనే 3000 డిగ్రీల ఉష్ణోగ్రత ఏర్పడి బస్సు దహనమైంది. సెన్సార్లు పనిచేయక డోర్లు తెరుచుకోని పరిస్థితుల్లో 19 మంది సజీవ దహనమయ్యారు. బస్సు అద్దాలు పగలగొట్టి 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం తర్వాత బస్సును పరిశీలించిన రవాణా శాఖ అధికారులు అనేక అవకతవకలను గుర్తించారు. పలు రాష్ట్రాల్లో పలు పర్యాయాలు రిజిస్ట్రేషన్ చేయించారని అధికారుల దృష్టికి వచ్చింది. వేరే రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించి తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో తిప్పడం మొదటి ఉల్లంఘనగా తేల్చారు. సీట్ల బస్సు నుంచి స్లీపర్ బస్సుగా మార్చి రోడ్డు మీదకు వదిలారు. నిజానికి 53 సీట్లతో 2018లో ఆ బస్సుకు అనుమతి పొందారు. 43 బెర్తులుగా మార్చి 2023లో డామాన్ డయ్యూలో రిజిస్టర్ చేశారు. వాస్తవానికి సీట్ల బస్సుగానే డామాన్ డయ్యూ అధికారులు రిజిస్టర్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో 43 బెర్తుల స్లీపర్ గా ఒడిశాలో రిజిస్ట్రేషన్ జరిగింది. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లో మాత్రం 43 సీట్ల బస్సుగానే ముద్రించారు. స్లీపర్ అనే చోట 0గా నమోదు చేశారు. ఒడిశా రికార్డుల్లో ఏసీ స్లీపర్ డీలక్స్ గా ఉందని ఆ రాష్ట్ర ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. అలా పలు పర్యాయాలు రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు, దాని వెనుక ఎవరున్నారు అనే అంశంపై ఏపీ రవాణా అధికారులు ఆరా తీస్తున్నారు. జాతీయ రహదారులపై రోజు రోజుకు ప్రమాదాలు పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ప్రైవేటు ట్రావెల్ బస్సులు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులే నయమని అనేక సందర్భాల్లో నిరూపితమైంది. అందులో కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ప్రైవేటు బస్సులు ఎక్కేవారి సంఖ్య అకస్మాత్తుగా పడిపోయింది. బుక్ చేసుకున్న టికెట్లు సైతం రద్దు చేసుకుని ఆర్టీసీలోనూ రైళ్లలోనూ వెళ్తున్నారు. టికెట్ రేటు తగ్గించినా ప్రైవేటు బస్సుల్లో వెళ్లేవారు కనిపించడం లేదు. అసలు ఆర్టీసీ బస్సులకు ప్రైవేటు బస్సులకు మధ్య తేడా ఏమిటో ప్రత్యేకంగా దృష్టి సారిస్తే మంచిది. ప్రైవేటు బస్సులకు సంబంధించి ఆర్టీఏ అధికారులు చెక్ చేయాల్సిన అంశాలు చాలానే ఉంటాయి. ప్రైవేటు బస్సుల్లో ఎక్కే ప్రయాణికులు కూడా గమనించాల్సిన అంశాలున్నాయి. వాహనంలో అగ్ని ప్రమాదాన్ని కనిపెట్టే వ్యవస్థ ఉన్నదా లేదా అన్నది పరిశీలించాలి. ఫైర్ అలారం పనిచేస్తున్నదా లేదా అనేది చూడాలి. వాహనం వెనుక వైపు అత్యవసర ద్వారం ఉన్నదా లేదా తనిఖీ చేసుకోవాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ముందు అదనపు సీటు లేదా ఇతర వస్తువులు ఉంచారా? ప్రమాదం జరిగితే బయటకు దూకే అవకాశం ఉందా అన్నది కూడా చూసుకోవాలి. వాహనం మొత్తంలో ఎన్ని ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో గమనించాలి. ఆ విషయంలో మోటారు వాహన చట్టానికి లోబడే బస్సు డిజైనింగ్ జరిగిందా అన్నది కూడా ముఖ్యం. వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఫైర్ డిటెక్షన్ లేకుండా ఎలా రిజిస్టర్ చేశారో అడిగే హక్కు ప్రయాణికులకు ఉంది. ఆ వాహనానికి అనుమతించిన సీటింగ్ కెపాసిటీ ఎంత, ప్రస్తుతం వాహనంలో ఉన్న సీట్లు ఎన్ని లాంటి అంశాలను బేరీజు వేసుకోవాలి. అనుమతి లేకుండా సీట్ల సంఖ్య పెంచడం లేదా మార్పులు చేయడం చట్ట విరుద్ధమే అవుతుంది. వాహనంలో రెండో డ్రైవర్ ఉన్నాడా లేదా నిర్ధారించుకోవాలి. వాహనంలో
వాణిజ్య సరుకులు తీసుకెళ్తున్నారా అన్నది కూడా ప్రయాణికులకు ప్రశ్నించే హక్కుంది. వాహనంలో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉన్న సరుకులు వస్తువులు ఏమైనా ఉంటే అభ్యంతరం చెప్పే హక్కు కూడా ప్రయాణికులకు ఉంటుంది. అవేమీ పట్టించుకోకుండా వదిలేస్తే ప్రయాణికుల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. కర్నూలు ప్రమాదంలో జరిగింది అదేనని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మరో విషయం గుర్తించాలి. ఆర్టీసీ బస్సు ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన సురక్షితమైన ప్రయాణ సాధనం. గంట ఆలస్యమైనా పర్వాలేదు, సురక్షితంగా గమ్యస్థానం చేరే వీలుంటుంది.